సూపర్ 6 హామీల పేరుతో ప్రజలను చంద్రబాబు నిలువునా ముంచేశారని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ విమర్శించారు. ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గెలిచిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కిందన్నారు. పథకాలు ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని నిస్సిగ్గుగా చంద్రబాబు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5వ తేదీన జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తున్నామని విశ్వరూప్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈవేళ నేను పరివర్తన చెందాను, మార్పు చెందాను. మీరు పిల్లలను కనండి, ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పారు. పక్క జిల్లాకు చెందినటువంటి నిమ్మల రామనాయుడు గారు అయితే నీకు 15 అని చెప్పడం జరిగింది. ఈవేళ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అమ్మఒడి వస్తుంది, పిల్లల్ని చదివించుకోవచ్చు, పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకొని భావించినటువంటి రాష్ట్ర ప్రజలు ఈవేళ అయోమయంగా ఉన్నారు. ఈవేళ వాళ్ళందరినీ కూడా నిలువునా ముంచాడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నాను. నిరుద్యోగ వృత్తి లేదు, 20 లక్షల ఉద్యోగాల మాట దేవుడెరుగు, తల్లికి వందనమని అటకెక్కిచ్చాడు. అంతేకాకుండా 19 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళలకి 59వ సంవత్సరం వరకు ప్రతి మహిళకి 1,500 అని చెప్పాడు. అది కూడా అటకెక్కిచ్చారు. సూపర్ 6లో మరో పథకం మహిళలకు ఉచిత బస్సు అన్నాడు. కర్ణాటకలో ఇచ్చారు కాబట్టి నేను కూడా ఇస్తానని చెప్పారు. నిజంగా నమ్మరు మహిళలంతా కూడా. ఆ ఫ్రీ బస్సు సంగతి పక్క పెట్టారు. అదేవిధంగా ఈవేళ రైతులకి 20,000 రైతు భరోసా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆదుకుంటే వీళ్ళు ఇప్పుడు దాకా కూడా రైతుల మాటే పెట్టలేదు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ప్రతి వాగ్దానాన్ని తొంగలో నొక్కి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గ ప్రజల్ని నిలువునా ముంచాడు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ప్రతి మహిళకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పారు. ఆ సిలిండర్లు ఏ విధంగా ఇస్తున్నారో, ఏ విధంగా చేస్తున్నారు అన్నది మాకంటే మీకే బాగా తెలుసు. ఆ విధంగా సూపర్ 6 మొత్తాన్ని తొంగలోకి తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు